వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. తిరుపతి జిల్లా తడ మండలం తడ కండ్రుగ గ్రామస్తులందరూ తమ ఊరికి వెళ్లే దారిలో దగ్గరలో ఉన్న వైన్ షాప్ను పెట్టడాన్ని తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తడ కండ్రుగ గ్రామస్తులు ఈ వేణు షాప్ని మొదట పెట్టడం ద్వారానే యజమాని వారికి షాప్ వల్లే వచ్చే ఇబ్బందులను తెలియపరిచారు. వారు వినుకపోవడంతో సూళ్లూరుపేటలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారుల వారికి గ్రామస్తులందరూ అర్జీ ద్వారా మొరపెట్టుకున్నారు. ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో ఈరోజు సూళ్లూరుపేట ఎమ్మెల్యే తన నివాసం దగ్గర గ్రామస్తులందరూ ఇటు పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ కలిసి మా దగ్గరలో ఉన్న వైన్ షాప్ని ఎక్కడికైనా మార్చాలని కన్నీరు మున్నీరుతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవెల విజయశ్రీ గారికి మొరపెట్టుకున్నారు. న్యాయం చేస్తామన్నది అందుకని వెళ్ళిపోతున్నాము. 2 రోజుల్లో న్యాయం చేస్తామన్నది వెళ్ళిపోతున్నాము. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. మా తడ మండలం తడ పంచాయతీ తడ గ్రామం నుంచి మేము ఇక్కడి గారి దగ్గరకు పోయాము. ఏంటంటే ఆ ఊరు 4 రోజులు ఊరు బ్రాంతి షాప్ పెట్టడం మేము పోయాము. వాళ్ళు తీసేస్తామని చెప్పారు. అది మాకు పెట్టారన్నమాట. నటే తీరు పెట్టారు. పెట్టినప్పుడు మేము పోయి అడగడం జరిగిన వెంటనే తీసేస్తామన్నారు. మళ్ళీ పక్కన మళ్ళీ 2 రోజులు జరగడం జరిగింది. తర్వాత దగ్గరికి ఎస్ఐ గారి దగ్గరికి పోయాము. సార్ కూడా సలహా ఇచ్చారు. ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర వేసి అక్కడ పోయి కంప్లైంట్ చేయండి, అక్కడ లైసెన్స్ ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళే దాన్ని చర్య తీసుకొని వాళ్ళు మాట్లాడతారని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఇది మేము అందించాము ఈ బ్రాంతి షాప్ గురించి. అయితే మాకు ఆ బ్రాంతి షాపు ఉండడం వల్ల మాకు కలిగే నష్టాలు, మా ఊరికి కలిగే నష్టాలు ఏంటంటే ప్రత్యేకంగా మా ఆడవారు, ఊరికి సంబంధించిన ఆడవారు అందరూ ఆ వీధిలోనే ఆనే వెళ్ళి కంపెనీకి వెళ్ళి రావాలి అక్కడికి రావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండకూడదు అని మేము చాలా వరకు మేము అడిగాము. తర్వాత ఇంకొకటి అంటే మా చిన్నపిల్లలు కూడా అక్కడే స్కూల్ బస్సు షాప్ పెట్టిన స్కూల్ బస్సు ఎక్కడం జరుగుతుంది ప్రతిరోజు. కానీ సడన్గా ఈ బ్రాంతి షాప్ వల్ల మాకు ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది మాకు తెలియదు. కాకపోతే ఈ తాగు అంటే డ్రింక్స్ వాళ్ళందరూ అక్కడ తాగి మా దాడి చేసే ఉంది. మా ఊర్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆడవారి మీద బలాత్కారం జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా బయట ఊరు వారందరూ కారుల్లోనూ బైకుల్లోనూ మా ఊరి మీద వచ్చి దారుల్లో పోయే అవకాశము, ఇంకా గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మాకైతే మా ఊరు వారందరం కలిసి ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చాము. ఇది చెప్పాము, ఎమ్మెల్యే గారికి చెప్పాము. మేడం కూడా ఏం చెప్పారు, దీన్ని మేము మాట్లాడి తీసి పెడతామని చెప్పారు. కాబట్టి మాకు మా మీద దయించి, మా ఊరి మీద దయించి అందరం కలిసి వచ్చాం. కాబట్టి ఆ బ్రాంతి షాపుని దూరంగా ఎక్కడన్నా పెట్టుకోమని, మా ఊర్లో మాత్రం ఉండకూడదు అని మేము కోరుకుంటున్నాం.